సరిగ్గా 24 గంటల క్రితం సరదాగా స్నేహితుల దినోత్సవం అంటూ వెళ్ళిన వారు ఈరోజు గల్లంతయ్యారు. మొత్తం 7గురిలో 2 గల్లంతయ్యారు. వారు కూడా కళ్ళ ముందు అంటే ఫోటోలో 6గురు ఉన్నారు. 6గురిని కూడా ఫోటో తీసే ప్రయత్నం అయితే ఒక వ్యక్తి చేస్తున్నారు. అయితే ఈరోజు చూస్తే సరిగ్గా 24 గంటలు అయినప్పుడు కూడా గల్లంతైన నీతు అలాగే దామోదర్ రాము ఆ ఇద్దరు ఆచూకీ మాత్రం కనిపించలేదు. మనం చూడవచ్చు విజువల్స్ లో అలల తాకిడి విశాఖ తీరంలో ఎంత ఘోరంగా ఉందో. గడిచిన కొన్ని రోజులుగా చూసుకుంటే తీవ్రంగా అలల తాకిడి ఉంది. ఈ దశలో గల్లంతైన వారి ఆచూకీ గడిచిన 24 గంటలుగా గాలింపు చర్యలు చేపట్టినప్పుడు కూడా కనిపించిన పరిస్థితి. అయితే ఇక్కడ స్థానికుల మత్స్యకారులతో మనం మాట్లాడడం జరిగింది. గతంలో కూడా ఈ గంగవరం ప్రాంతంలో ప్రమాదం జరిగిన సందర్భంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే మృతదేహాలు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. నిజానికి చూసుకుంటే ఇక్కడ చాలా వరకు రిప్ కరెంట్స్ అంటే సహజంగా సముద్రపు అలలు పైనుంచి వస్తుంటాయి. సముద్రంలో ఎవరైనా దిగినట్లయినా ప్రమాదానికి గురైనట్లయితే సముద్రపు అలలు ఉపరితలంపై కనిపిస్తారని భావిస్తాం. కానీ ఈ రిప్ కరెంట్స్ కారణంగా ఒక్కసారిగా వచ్చిన ఈ సముద్రపు అలలకు ఒక్కసారిగా ఎవరైతే గల్లంతైన వ్యక్తులు చాలా లోతుగా అంటే ఒక రకంగా జల సమాధి అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు గంగవరం వద్ద గల్లంతైన ఈ నీతు దామోదర్ పరిస్థితి అదే రకంగా ఉండి ఉండొచ్చని ఇక్కడ స్థానిక మత్స్యకారుల మాటలు బట్టి తెలుస్తుంది. మనం చూడొచ్చు ఎంత తీవ్రంగా అలల తాకిడి గంగవరంతో పాటు విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉందో మనం గమనించవచ్చు. గడిచిన 2 రోజులుగా ఇదే పరిస్థితి. నిజానికి చూసుకుంటే వాయువ్య బంగాళాఖాతంలో వారం రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. అది ఇప్పుడు చూసుకుంటే బాలాసూరు వద్ద 2 రోజుల క్రితం తీరాన్ని తాకింది. అయినప్పుడు కూడా అలల తాకిడి మాత్రం చాలా తగ్గలేదు. ఏ రకంగా అలలు ఎగిసిపడుతున్నాయో మనం గమనించవచ్చు. ఈ దశలో ఒక్కసారిగా ఈ రాకాశాల్లో 6గురు ఒకేసారిగా ఉండగా ఈ ఒక్కసారిగా నీరు పడడంతో అందులో 2 గల్లంతయ్యారు. మొదలుగా చూసుకుంటే నీతు గల్లంతైంది. నీతుని రక్షించే క్రమంలో దామోదర్ రాము కూడా గల్లంతయ్యారు. ఈ దశలో గాలింపు చర్యలు ఈ రోజు కూడా కొనసాగుతున్నప్పుడు కూడా వారు ఆచూకీ అనిపించడంలో కొంత జాప్యం జరిగే పరిస్థితి ఉంది. గతంలో జరిగిన సంఘటనల నేపథ్యాన గతంలో ఈ రకంగా అంటే పాత గంగవరం సమీపాన ప్రమాదం జరిగినట్లయితే గల్లంతైన వారి ఆచూకీకి లభించడం అన్నది చాలా కష్టమైన పరిస్థితి. ఇప్పుడు గతంలో జరిగిన సంఘటనలో కూడా 4 వ్యక్తుల ఆచూకీ ఇప్పుడు కూడా కనిపించలేదు. అలాంటి పరిస్థితి వస్తుందా అన్న ఆలోచన కూడా ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఏదేమైనప్పటికీ స్నేహితుల దినోత్సవం అందరూ కూడా సరదాగా వెళ్ళారు 7గురు. అందులో 2 గల్లంతయ్యారు. ఆ గల్లంతైన వ్యక్తులు ఈరోజు ఏ రకంగా అంటే సజీవంగా కావచ్చు మరొక పరిస్థితులు కూడా కనిపించకపోవడంతో ప్రజలు కొంత ఆందోళన చెందుతున్న వాతావరణం కనిపిస్తుంది. కేవలం వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఇతరులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న వాతావరణం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.